వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సాధారణంగా మనం చాలా సందర్భాల్లో ఈ మాట వినే ఉంటాం. మరే ఏంట్రా నువ్వు గాడిదలా ఉన్నావు, గాడిదలా పెరుగుతున్నావు, ఏం పని చేయవు అంటూ కూడా చాలామంది తిడుతూ ఉంటారు. కానీ ఏదైతే ఆ పదం వాడతారో గాడిద ఈరోజు అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సిటీలో కూడా ఎక్కడా కనిపించట్లేదు, పల్లెటూరులో కూడా అక్కడక్కడ ఒకటి ఉంటున్నాయి తప్పితే ఎక్కడా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈరోజు విశాఖపట్నం నగరంలో ఒక పెద్ద ఆవిడ గాడిద పట్టుకొని తిరుగుతుంది. నిజంగా గాడిదకున్న విలువ కానీ గాడిదకున్న ఇది కానీ తక్కువ కాదు. నిజంగా ఈరోజు గాడిద పాలతో చాలా వ్యాధులకి నయం అంటూ కూడా ఆవిడ సిటీలో తీసుకొస్తుంది. అసలు ఏంటి ఈ గాడిద కథ ఏంటి? గాడిద బరువులు మాత్రమే కాదు, గాడిద పాలతో కూడా చాలా వ్యాధులు నయమవుతాయని చెప్తుంది పెద్ద ఆవిడ. అసలు ఈ పెద్ద ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి తల్లి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంచిర్యాల, మరి తెలంగాణ మంచిర్యాల నుంచి వచ్చారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? వైజాగ్ నెల రోజులు వచ్చి. నెల రోజులు అవుతుంది. నెల రోజులు ఓకే. ఎక్కడ ఉంటున్నారు మీరు? సింహాచలం కాడ ఎంతమంది వచ్చారు మీరు? 10 మంది వచ్చాం. 10 మంది. ఎన్ని గాడిదలు? 10 గాడిదలు. 10 గాడిదలు తీసుకొచ్చారు. దేనికి ఈ గాడిద ఏం చేస్తుందమ్మా? పాలు అమ్ముతాం. గాడిద పాలు ఉబ్బసం, ఆయాసం, దగ్గు, రంప, కపము, ఆస్మా, గురక, తిమురులు, వాతము, కాలు నొప్పులు, నడు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్ని పోతాయి. అన్ని పోతాయి. గ్యాస్ట్రిక్ కూడా పోతాయి. నిజంగానే పోతాయా? నిజంగా పోతుంది. నిజంగా పోతుంది. ఇప్పుడు ఎవరికైనా డైరెక్ట్ గా తీసి అమ్మేస్తారు? డైరెక్ట్ తీసి ఇచ్చాడే ఎదురే. డైరెక్ట్ గా తీసి దీంతో తాగాలా? దాంతో తాగాల. ఎంత ఈ కప్పుతో? ఎంత? కప్పు 200. 200 కప్ప. ఇప్పుడు చూపిస్తావా తల్లి? మాకు పాలు పితికి చూపిస్తావా? ఒకసారి చూపి ఎలా తీస్తావు పాలు అంటే ఇవిడ చెప్తుంది. ఒకసారి లైవ్లో కూడా చూద్దాం మనం పాలు ఎలా తీస్తుంది ఆవిడ. అలా రోజుకి ఎంత పాలు ఇస్తుందమ్మా? రోజుకి పావు లీటరా? అంటే ఇటువంటి కప్పులు ఎన్నో? చాలు తల్లి మరి చూపించడానికి. ఇటువంటి కప్పుతో ఎన్ని కప్పులు వస్తాయి? 20 కప్పులు వస్తాయి. దీన్ని అట్లా తాగేయడమేనా? ఒకసారి తాగుదాం మనం కూడా. మంచిది ఏం కాదా? తల్లిపాలు లెక్క. ఇది తాగడం వల్ల ఇది రోజుకి తాగాలా? ఒకసారి తాగితే సరిపోతుంది? 3 కప్పులు. ఇది ఇప్పుడు తాగడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకసారి తాగితే సరిపోతుంది. తాగొచ్చా? ఇందులో ఏమైనా కలుపుకోవాలా? ఒకసారి తాగుదాము. పెద్ద ఆవిడ చెప్తుంది. నార్మల్గా ఆవు పాలు లాగానే ఉన్నాయి, తల్లిపాలు లెక్కనే ఉన్నాయి. అంటే ఇది తాగడం వల్ల ఏమేమమ్మా తాగడం? ఆవేశం, దగ్గు, రంప, కపము, ఆస్మా, గురక, తిమురులు, వాతము, కాలు నొప్పులు, నడు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్కి, షుగర్కి, బీపీకి అన్నిటికి పనిచేస్తారు. అవును. ఇవన్నీ తగ్గాలంటే ఒకసారి ఒక కప్పు తాగితే సరిపోద్దా? ప్రతిరోజు 3 కప్పులు తాగొచ్చు. ఒక రోజు 3 కప్పులు. మరి ఇప్పుడు ఒక కప్పు ఇచ్చాలా? ఇప్పుడు చాలా మంది కొనుక్కున్న వాళ్ళు ఎట్లా కొనుక్కుంటారు? 3 కప్పులు ఇచ్చేస్తాం ఒకేసారి 3 కప్పులు ఇచ్చేస్తారా? దాన్ని 3 పూటలు తాగాలి. 3 కప్పులు ఇస్తే 3 పూటలు తాగాలి. ఒకసారి తాగాలి. అంటే ఇప్పుడు తల్లి నువ్వు అక్కడి నుంచి కర్నూలు నుంచి వచ్చాను అంటున్నారు, మంచిర్యాల నుంచి వచ్చారు, మంచిర్యాల నుంచి తెలంగాణ నుంచి ఇక్కడ నెల రోజుల నుంచి ఇక్కడ ఎక్కడ ఉంటున్నారమ్మా? సింహాచలం ఆదివారం సింహాచలం. మళ్ళీ మీరు ఎప్పుడు మీ ఊరికి వెళ్ళిపోతారు? ఇంకా ఊర్లు చూసుకుంటే శివరాత్రికి వెళ్ళిపోతాం. శివరాత్రి. రోజుకి ఎన్ని కప్పులు అమ్ముతావు తెలియ? రోజు అయితే బేరం అయితే 20 కూడా అమ్మొచ్చు. ఒక 10 ఇలా అమ్ముతాం. మరి ఇక్కడ సింహాచలం దగ్గర ఎక్కడ ఉంటున్నారా? రోడ్డు మీద పడుకుంటున్నారా? రోడ్డు మీద ఆదివారం కాడ రోడ్డు మీద పక్కన ఉన్నాం. రోడ్డు మీద పడుకుంటారు. ఇప్పుడు ఈ గాడిదకి ఫుడ్ ఏం పెడతారు తల్లి? గడ్డి, తౌడు, కుడిది పెడతాం. గడ్డి పెడతాం, తౌడు పెడతాం, కుడిది పెడతాం, వాటర్ పెడతాం, ఫుడ్ పెడతాం. అది రోజుకి ఇప్పుడు బరువు మోస్తుందా? సాధారణంగా మనం అంటుంటాం కదా మోస్తుంది. ఎంతవరకు బరువు మోస్తుంది? కేజీలు మోస్తుంది. 100 కేజీలు. 100 ఓకే. ఇప్పుడు ఒకప్పుడు బరువులకు ఉపయోగించేవారు తల్లి గాడిది, కానీ ఈ పాలు తాగడం వల్ల ఎంత శ్రేష్టమైనవని మీకు ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు మా తాతల నుంచే మేము అమ్ముతాం గాడిద పాలు. ఇప్పుడు ఈ గాడిదని ఎప్పటి నుంచి నువ్వు పట్టుకొని తిరుగుతున్నావు తల్లి? అవి మా ముత్తాతల నుంచి ఇప్పుడు పట్టుకొని తిరిగి సంవత్సరం 10 సంవత్సరాలు అయిపోయింది. సంవత్సరం వస్తాం మేము వైజాగ్. ఇప్పుడు వైజాగ్ అయిపోయిన తర్వాత ఏ ఊరికి వెళ్తాం? ఈ శ్రీకాకుళము అటు వెళ్తాము. అలా వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ రాజమండ్రి, విజయవాడ ఇలా
అమలాపురం యానం ఇలా చూసుకుంటూ వెళ్తాం. ఊరు కాకినాడ గిట్ట వెళ్తాం ఇలాగ. మళ్ళీ మీ సొంతూరు ఎప్పుడు వెళ్తారమ్మా? సొంతూరు శివరాత్రి పండుగకి వెళ్తాం. శివరాత్రి పండుగకి ఇప్పుడు శీతాకాలం కదా. వెళ్ళినప్పుడు గట్టిగా దండి పట్టుకెళ్తారా? ఏ పొట్టమందమే మనం. అది అది ఎంత వస్తుంది? ఎంత పట్టుకెళ్తారు ఊరు వెళ్తే? ఇది ఊరు వెళ్ళేటప్పుడు మన ఖర్చులు బట్టి ఉంటాయి కదా, పిల్లలకు చదువులు ఖర్చులు ఉంటాయి కదా, మిగిలింది మనకి మిగిలితే చార్జీలు సరిపోతాయి అలాగా. అంటే ఇది ప్రస్తుతం నిజంగా కూటి కోసం కోటి విద్యలు అంటారు, చెప్తారు. మన కూలి పని లెక్కనే, ఒక రోజు వెళ్తే ఒక కూలి పని వేస్తాం అలాగనే. అంటే రోజుకి ఒక 20 కప్పులు అమ్ముతాం. 20 కప్పులు అమ్మితే ఒక 1000 రూపాయలు 1500 ఇలాగ వస్తాయి. అందులో 1500 ఒక 200 రూపాయలు గాడిది ఖర్చు అయిపోతుంది. మనం మాకు ఒక 100 రూపాయలు ఖర్చు అయిపోతుంది, మిగిలే ఒక 1000 రూపాయలు. అంటే ఇది కూటి కోసం కోటి విద్యలు అంటారు. నిజంగా ఊరు కాని ఊరు నుంచి వచ్చి ఈ మూగజీవిని నమ్ముకొని ఈవిడ జీవనం సాగిస్తూ ఉంటుంది. అంటే గాడిదని ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే 90స్లో చాలా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు రాను రాను 2024లోకి వచ్చాం, చాలా తగ్గిపోతున్నాయి. ఈ మూగజీవులు కూడా రేపొద్దున అంతరించిపోతున్న జాతులు ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అప్పట్లో పల్లెటూళ్ళలో బరువుల కోసం ఎక్కువగా వాడుతుండేవారు, కానీ ఇప్పుడు ప్రతి చోట కూడా అప్పట్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుండేవి. ఇప్పుడు ఇది చూస్తే ఇది చాలామంది ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వారికి ఇదేంటో కూడా తెలియని పరిస్థితి. డాంకీ అంటే గాడిద అంటారని కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. సో ఈ విధంగా ఇప్పుడు నిజంగా ఈ గాడిద పాలు వల్ల ఎంత శ్రేష్టమైనవని కూడా చెప్తుంది. మనం కూడా తాగి కూడా చూసాం. చాలా ఆవు పాలు ఎట్లా ఉంటాయి అలాగే ఉన్నాయి, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి జాతుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఇటువంటి జాతుల్ని పెంచి అధిక సంఖ్యలో ప్రొటెక్ట్ చేయాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందో. ఏదైతే ఉందో ఊరు కాని ఊరు నుంచి వచ్చి ఆ తల్లి ఈరోజు బతుకు జీవుడా అంటూ కూడా ఈ గాడిదని నమ్ముకొని జీవనం సాగిస్తుంది. ఆ తల్లి నిజంగా శివరాత్రికి ఊరు వెళ్తారని చెప్తున్నారు. అప్పటి వరకు కూడా మొత్తం అన్ని ఊర్లు తిరుగుతాం, శివరాత్రికి ఊరు వెళ్తాము అని అంటున్నారు. నిజంగా శివరాత్రికి ఊరు వెళ్తున్నప్పుడు మంచిగా దండి పట్టుకెళ్ళి కుటుంబంతో సంతోషంగా ఉండాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.